ఇలాగే చేస్తావనుకున్నాను. తల్లిగారికి చెప్పాలని నువ్వొస్తావని నాకు తెలుసు. అందుకే తల్లిగారటు వెళ్ళగానే నేనిక్కడికి వచ్చేశాను. తల్లిగారిప్పుడు గంగాధర్ వెంటే ఉన్నారు. పదండి మహారాణి గారు, అక్కడ తమ కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడాల్సిందేగా. ఆహుతి ఇవ్వకుండా యాగం ఎలా ఆరంభమవుతుందో చెప్పండి. ఆహుతిచ్చే సరుకులన్నీ స్వయంగా మహారాణి గారే సిద్ధం చేయాలి కదా. నన్ను మన్నించండి తల్లి. అసలు ఈ సమస్యలన్నింటికి నేను నా కూతురు ముఖ్య కారకులం. మహారాణి, తమరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేం. నాకు ఇంకొక సాయం చేయండి. నా కూతుర్ని వాళ్ళ చెర నుంచి విడిపించండి. అది వచ్చేస్తే మేము ఝాన్సీ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అలా బాధపడే ప్రయోజనం లేదు బాబాయ్. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. ముందు మీరు భోజనం చేయండి. నేను తిరిగి వచ్చేదాకా మీరిక్కడే ఉండాలి. మహారాణి గారు, పెద్దవాళ్ల సమక్షంలో ఎల్లప్పుడూ మొహాన్ని మేలిముసుగుతో కప్పుకోవాలి. అందుకనే నేనలా సవరించాను. పదండికా, అక్కడంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఎంత ధైర్యమే నీకు! నిన్ను చంపేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కదా? నేనేం చెప్పాను? ఆహుతికి అన్ని సిద్ధం చేయమన్నాను కదా, చేసావా నువ్వు? మందుగుండు కలిపావు అందులో? కలిపాను. ఇక నీ మాటలు నేను అంత తేలిక నమ్మదలుచుకోలేదు. దీన్ని పరీక్షించి చూడాల్సిందే. భయపడకు. అగ్నిలో చిటికెడు వేస్తేనే భగ్గుమంటుంది. ఇక పిడికెడు వేస్తే ఏమవుతుంది? చూడు ప్రాచీ, నువ్వు నన్ను ఎవరు అనుకుంటున్నావు? నేనే. నువ్వంటే ఏంటి? నువ్వు కాదే. ఓసి బుద్ధి లేదానా? నేను నిజంగానే నీ మను అక్కయ్యనే. నీ బాబిష్టి నోటితో మను అక్కయ్య పేరు కూడా ఎత్తద్దు. నువ్వు మా మను అక్కయ్యకి కాళ్ళు కడగడానికి కూడా పనికిరావు. మొహం మా మను అక్కయ్యలా ఉంటే సరిపోతుందా? మరి నేను విధుల నుంచి వచ్చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావో చెప్పనా? పెట్టెలో దూరావు కదూ. ఇంకా గుర్తుందా ఆ సమరన్నయ్యేనా? చాలు మను అక్కయ్య, తెలిసిందిలే. నువ్వు మా మను అక్కయ్య వేలే. విప్లవనారి మండోదరి తండ్రిని, అన్నయ్యని మన చెర నుంచి విడిపించి తనతో తీసుకుపోయింది. నిజమా? నువ్వు మరీ ఇంత చేత కానివాడు అనుకోలేదు నా సార్. ఇంత చిన్న పని సరిగ్గా చేయలేని వాడివి రేపు ఈ రాజ్యభారాన్ని ఎలా మోస్తావు? లేదమ్మా, ఇప్పటికీ వ్యవధి ఇంకా మించిపోలేదు. ఆ మార్షల్ తన సైనికులతో తన కోసం వెతుకుతున్నాడు. ఒకవేళ త్వరలోనే వాళ్ళు దాన్ని పట్టుకోవచ్చు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దాన్ని పట్టుకోవడానికి వన్ మోర్ ఛాన్స్. మీరంతా అలర్ట్ గా ఉండండి. విప్లవనారి ఇక్కడికి రాక తప్పదు. ఏది ఏమైనా అది రాగానే మీరు దాన్ని పట్టుకోవాలి. ఇక మీరు వెళ్ళొచ్చు. మహారాణి గారు, ఇక్కడ ఆంగ్లేయులు కూడా ఉన్నారే. మరి ఇద్దరు మహారాణులు లోపలికి ఎలా వెళ్ళగలరు? పైగా విప్లవనారి వేషంలో కూడా మీరు వెళ్ళలేరు. దాసిలాగా కూడా వెళ్ళలేవు. వాళ్ళు దాసీలను కూడా పరిశీలించే పంపిస్తున్నారు. మనం ఎలాగైనా వెళ్ళాలి.